బంధువుల రాబంధువుల కొంతమంది బంధువులు ఏం చేస్తారంటే వాళ్ళ బంధువుల్లో ఉన్న పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మాయికి ఈ నగలు కొన్నాం, మా అబ్బాయికి ఈ బట్టలు కొన్నాం, మా అబ్బాయి కోసం ఇల్లు కొన్నాం. ఎందుకు చెప్తున్నావు నువ్వు వాళ్ళకి? వాళ్ళు కొనలేకపోయారని చెప్పాలని దెప్పిపోవడం, నువ్వు పెద్ద తురుమని చెప్పడం, నువ్వేం చెప్పక్కర్లేదు. మీ అబ్బాయి కొంటే కొను, హ్యాపీ. నీకు నీ కొడుకుకి తెలిస్తే సరిపోదా? మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెడలేసుకుని తిరుగుతారా ఏంటి? సో మనుషులు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఈ బంధుత్వాల పేరుతో చాలా నీచాతి నీచంగా, మా అబ్బాయికి ఇల్లు కొనిపెట్టాం మేము, మా అబ్బాయికి కారు కొనిపెట్టాం మేము, లేదంటే మా అబ్బాయి అక్కడ అమెరికాలో పనిచేస్తూ కారు కొనుక్కున్నాడు, మీ ఓడు ఏం చేస్తున్నాడు? కంపారిజన్ ప్రతి చోట కూడా. మేము ఇలాగా మీరు అలాగా, మాకెంత ఉంది మీకేముంది, మేము ఇలా కొన్నాం మా అమ్మాయికి నగలు, మీరు మీ అమ్మాయికి ఏం పెట్టారు? ఒకవేళ వాళ్ళు ఏం తక్కువ పెడితే నువ్వు మీ అమ్మాయి తీసిస్తావా? ఒకవేళ వాడు కారు కొనలేకపోతే వాళ్ళ అబ్బాయికి నువ్వు కొంటావా? ఒకవేళ వాడు వ్యాపారంలో నష్టపోతే నీ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తావా? ఇవ్వగా మరి ఎందుకు అడుగుతున్నావు నువ్వు అసలు? ఇలా అడిగిన వాళ్ళందరినీ చూసి అవతల కష్టపడి సమాధానం చెప్తారు, చాలా బాధపడతారు మనసులో. అసలు వీళ్ళు మనుషులు రాబంధువులు అసలు ఇలా ఎలా అడుగుతారు అనిపిస్తుంది వాళ్ళకి. అసలు నువ్వు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినప్పుడు మన బంధువులు మన చుట్టాలు మన సాయం చేస్తారని ఎప్పుడు మొదలు పెట్టకు. వాళ్ళకన్నా దుర్మార్గులు ఎవరు ఉండరు. చాలా మంది 99% మంది, ఎక్కడో 1% మంచి బంధువులు ఉంటారు మన మంచి కోరుకునే వాళ్ళు. మిగతా 99% మంది కూడా మన పక్కన ఉండి మనం పాడైపోతే నవ్వడానికి ఉంటారు. ప్రతి స్థాయిలో ఉంది ఇది, ఒకటి దగ్గర కాదు, ప్రతి లెవెల్ ఆఫ్ లివింగ్ లో ఉంది ఇది.